Hello friends, welcome back to our YouTube channel. We are learning. ఈ రోజు మనం ఒక 10 idioms నేర్చుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి టు మిస్ ద బోట్. ఫ్రెండ్స్, మనం ఎప్పుడన్నా బస్సుని కానీ ఏదైనా మిస్ అయ్యామనుకోండి, అది అంటే మన చేజారిపోయింది అది అంటాం కదా. సేమ్ అలానే టు మిస్ ద బోట్ అంటే టు మిస్ అన్ ఆపర్చునిటీ అనమాట. సో వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవటం అనే ఉద్దేశంలో టు మిస్ ద బోట్ అనేది వాడతాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి టు సీ ఐ టు ఐ. ఫ్రెండ్స్, ఇది చూడగానే టు సీ ఐ టు ఐ అంటే ఐ కాంటాక్ట్ ఇలా చూస్తాం అనమాట. సో టు సీ ఐ టు ఐ అంటే టు అగ్రీ ఆర్ టు హ్యావ్ ది సేమ్ ఒపీనియన్. సో వేరే వాళ్ళతోటి మనం అగ్రీ అయినప్పుడు కానీ లేకపోతే వాళ్ళకి ఉన్న ఒపీనియన్ మనకు కూడా ఉంటే అప్పుడు టు సీ ఐ టు ఐ అంటారనమాట. నెక్స్ట్ టు స్పిల్ ద బీన్స్. ఫ్రెండ్స్, సపోజ్ మన బ్యాగ్లో బీన్స్ ఉన్నాయి లేదా బీన్స్ ఉన్నాయి, ఆ బీన్స్ అనేవి బయటికి వెళ్ళిపోయాయి అనుకో, అంటే మనవి బయట పడుతున్నాయి అనమాట. సో ఇక్కడ దాని మీనింగ్ కూడా సేమ్, టు రివీల్ ఏ సీక్రెట్ ఆర్ డిస్క్లోజ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. సో ఏదన్నా రహస్యాన్ని మనం బయట పెట్టినా లేకపోతే ఏదన్నా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సిన విషయం అనేది బయటికి తెలిసిపోయినా కానీ అప్పుడు ఈ వర్డ్ వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డేస్, ఎస్పెషల్లీ బర్త్డేకి ఈవినింగ్ పార్టీ చేస్తారు. సో అవి వాళ్ళకి తెలియకుండా సడన్ గా సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటాం మనం, కానీ ఎవరొకళ్ళు ముందే ఆ సర్ప్రైజ్ ఏంటో చెప్పేస్తారు అనమాట. అప్పుడు ఆ ఉద్దేశంలో, అలాంటి ఉద్దేశాల్లో ఇవి వాడొచ్చు అనమాట, టు స్పిల్ ద బీన్స్. నెక్స్ట్ టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్. ఫ్రెండ్స్, టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్ అంటే ఒక కొత్త ఆకుని తిప్పేయటం అనమాట. అంటే దీని మీనింగ్ వచ్చేసరికి టు మేక్ ఏ ఫ్రెష్ స్టార్ట్ ఆర్ చేంజ్ వన్స్ బిహేవియర్ ఫర్ ద బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, బాగా డ్రింకింగ్ కి దేనికన్నా అడిక్ట్ అయ్యారు, స్మోకింగ్ కి వాటికి, వాళ్ళు అనేది సడన్ గా ఆఫ్ చేసి కొత్తగా వాళ్ళ లైఫ్ ని స్టార్ట్ చేస్తారనమాట. సో ఆ ఉద్దేశంలో మనం ఈ ఇడియంని వాడచ్చు, టు టర్న్ ఓవర్ ఏ న్యూ లీఫ్. నెక్స్ట్ టు వాక్ ఆన్ ఎగ్ షెల్స్. ఫ్రెండ్స్, దాని ఐడియంలోనే ఉంది దాని మీనింగ్ కూడా ఇక్కడ. టు వాక్ ఆన్ ఎగ్ షెల్స్. ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, అంటే కోడిగుడ్ల పెంకులు ఉంటాయి కదా, వాటి మీద నడవడం అనమాట. అంటే అప్పుడు నడిచేటప్పుడు మనం ఏంది గుచ్చుకుంటేమో భయంతో చాలా జాగ్రత్తగా నడుస్తాం. సో దాని మీనింగ్ కూడా అదే అనమాట ఇక్కడ, టు బీ వెరీ కాషియస్ ఆర్ టాక్ట్ఫుల్ ఇన్ డీలింగ్ విత్ ఏ సెన్సిటివ్ సిచ్యువేషన్ ఆర్ ఏ పర్సన్. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరన్నా ఒక పర్సన్ ఉన్నాడు, పర్టికులర్ పర్సన్, అతను చాలా సెన్సిటివ్ గా ఉంటాడు అనమాట. సో అతనితో ఒక విషయం చెప్పాలి మనం, అప్పుడు మనం అప్పుడు ఈ ఇడియం యూజ్ చేయొచ్చు అనమాట, టు వాక్ ఆన్ ఎగ్ షెల్స్. నెక్స్ట్ అండర్ ది వెదర్. సో ఇక్కడ దీని మీనింగ్ వచ్చేసరికి ఫీలింగ్ అన్వెల్ ఆర్ సిక్. ఎప్పుడైనా మనకి హెల్త్ బాగాలేదు, ఫర్ ఎగ్జాంపుల్, సో అంటే ఆఫీస్కి వెళ్ళలేదు అనమాట, అప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రాము అనే వ్యక్తి ఆఫీస్కి వెళ్ళలేదు, సో అప్పుడు రాము ఈజ్ అండర్ ద వెదర్. అంటే వెదర్ అనేది ఎక్కువ వెదర్ ఎఫెక్ట్ వల్ల సిక్ అవుతారు అనే మీనింగ్ లో కూడా ఇది చెప్పుకోవచ్చు మనం. సో దీని ఇడియం మీనింగ్ వచ్చేసరికి ఫీలింగ్ అన్వెల్ ఆర్ సిక్. నెక్స్ట్ వెన్ పిగ్స్ ఫ్లై. దీని మీనింగ్ వచ్చేసరికి, అంటే ఇది వినగానే ఏదో కొంచెం ఇదిగా అనిపిస్తుంది, బట్ పిగ్స్ అనేవి ఎగరవు, బట్ అది ఏదన్నా ఇంపాసిబుల్ సిచ్యువేషన్ చెప్పడానికి ఇది యూజ్ చేస్తాం అనమాట. సంథింగ్ దట్ విల్ నెవర్ హ్యాపెన్. సో అది ఎప్పటికీ జరగదు అనే సిచ్యువేషన్ లో వెన్ పిగ్స్ ఫ్లై, ఆ మీనింగ్ లో ఇది చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బ్యాక్ టు స్క్వేర్ వన్. రిటర్నింగ్ టు ద స్టార్టింగ్ పాయింట్ బికాస్ ఆఫ్ ఎ ఫెయిల్యూర్ ఆర్ టు మేక్ ప్రోగ్రెస్. సో ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదన్నా ఒక ఎగ్జామ్ కానీ లేకపోతే ఏదన్నా ఒక కార్యక్రమం, ఒక ప్రోగ్రామ్ కానీ ఏదన్నా స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ కంప్లీట్ చేద్దాం అనుకుంటాం, డ్యూ టు సమ్ ఈవెంట్స్ వల్ల అది సరిగా అవ్వదు, సో మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటాం, అప్పుడు ఈ ఇడియం యూజ్ చేయొచ్చు మనం, బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి అలా వాడొచ్చు అనమాట దీన్ని. నెక్స్ట్ బాల్ పార్క్ ఫిగర్. ఫర్ ఎగ్జాంపుల్, ఏమైనా మన సర్వే కానీ ఏదైనా చేస్తారు, ఎగ్జాక్ట్ సర్వే చేయడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే కొన్ని మిస్ అవుతారు అది అనేసి, సో అప్రాక్సిమేట్ ఆర్ రఫ్ ఎస్టిమేట్ చేస్తారనమాట. ఆ ఉద్దేశంలో ఏదైనా ఒక విషయాన్ని రఫ్ గా ఎస్టిమేట్ చేసే ఉద్దేశంలో కూడా ఇది వాడచ్చు, బాల్ పార్క్ ఫిగర్ అనమాట దీని ఇడియం. టు ఫేస్ ద మ్యూజిక్.
దీని మీనింగ్ వచ్చేసరికి టు కన్ఫ్రంట్ ద కన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ యాక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ ఉన్నాడు, వాడు ఏదన్నా మిస్చీఫ్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు కరెక్ట్గా వాళ్ళ మదర్ కానీ ఫాదర్ కానీ చేతులతో దెబ్బలు తింటాడు అనమాట. సో ఆ ఉద్దేశంలో మనం ఒక యాక్షన్ చేసాము, దాని కన్సిక్వెన్సెస్ అనేవి కొంచెం వేరుగా ఉంటాయి. యాక్షన్ ఇన్ ద సెన్స్ ఇక్కడ సమ్ మిస్చీఫ్ కానీ ఏదైనా బ్యాడ్ యాక్షన్ కానీ ఉండొచ్చు. సో దాని కన్సిక్వెన్సెస్ అనేవి మనం ఫేస్ చేయాలన్నమాట, పర్యవసానాలు. ఆ ఉద్దేశంలో ఈ ఇడియం వాడతారు. నెక్స్ట్, టు హ్యావ్ ఏ చిప్ ఆన్ వన్స్ షోల్డర్. దీని మీనింగ్ వచ్చేసరికి టు బి ఈజీలీ అఫెండెడ్ ఆర్ రెసెంటఫుల్. మనం బయట చూస్తూనే ఉంటాం ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్లో కూడా చాలా మందికి నిక్ నేమ్స్ ఉంటాయి. ఆ నిక్ నేమ్స్ చెప్పగానే వాళ్ళు కొంచెం వెంటనే అంటే యాంగ్రీతో కూడిన ఒక టైప్ ఆఫ్ రియాక్షన్ చూపిస్తారు అనమాట. లేదా కొంతమంది ఎమోషనల్ కూడా అవుతారు. సో ఇట్స్ లైక్ చిప్ ఆన్ వన్ షోల్డర్. ఇక్కడ ఏదైనా చిప్ ఉందనుకోండి మనకి ఎప్పుడు గుచ్చుతా ఉంటుంది అనమాట. సో ఆ ఉద్దేశంలో ఇది వాడతారు. దీని మీనింగ్ వచ్చేసరికి టు బి ఈజీలీ అఫెండెడ్ ఆర్ రెసెంటఫుల్. సో ఈజీగా అఫెండ్ అవుతారు, లేదంటే కోపం వస్తుంది అనమాట. ఆ ఉద్దేశంలో ఇది వాడతారు, టు హ్యావ్ ఏ చిప్ ఇన్ వన్స్ షోల్డర్. ఇవి ఫ్రెండ్స్ ఇడియమ్స్. ఎలాంటివి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మా యూట్యూబ్ ఛానల్ వీఆర్ లెర్నింగ్. మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి, అలానే కమెంట్ చేయండి ఇంకా ఏమన్నా ఈ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలంటే. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.